బహుశా తనకు ఆకలేస్తున్నట్టుంది, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. గంగా, అదే ఏంటంటే మాలతి ఇప్పుడేగా తన బిడ్డకి పాలు పట్టించి వెళ్ళింది. అందువల్ల చంటివాడు ఆకలేసి ఏడుస్తున్నాడని అనుకోను. ఒకవేళ వాళ్ళ అమ్మని మిస్ చేస్తున్నాడేమో, అందుకే ఏడుస్తున్నట్టున్నాడు. కావచ్చు సార్. లేదు నాన్న, లేదు 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 లేదు. హలో హలో గంగా, చెప్పు ప్రదీప్ బాబు. నువ్వు త్వరగా ఇంటికి వచ్చి నేను నీతో కేసుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ సంగతి డిస్కస్ చేయాల్సి ఉంది. సరే ప్రదీప్ బాబు, నేను ఇప్పుడే వస్తాను. సార్, నేను ఇంటికి వెళ్ళాలి. మీరు కొంచెం బాబుని చూసుకోండి. షూర్, డోంట్ వరీ, తన సంగతి నేను చూసుకుంటాను. సార్, మాల్తకు రాగానే నాకు ఫోన్ చేయండి. ఓకే ఓకే, డోంట్ వరీ. నువ్వేం కంగారు పడకు, వీడిని నేను చూసుకుంటాను. ఓం హ్రీం హ్రీం ఫట్ స్వాహ, ఓం హ్రీం ఫట్ ఫట్ స్వాహ. అది వచ్చింది, అది వచ్చింది, అది వచ్చింది. అరే స్వామి వారు, స్వామి 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 లేవండి. నాకేం అయిపోలేదు, నా గురించి నువ్వు కంగారు పడకు. కూర్చో. మీ కుటుంబాన్ని ఒక ప్రేతాత్మ పీడ వేధిస్తోంది. ఆ ఆత్మ ఎవరో కాదు, చనిపోయిన నీ చిన్న కోడలు జాహ్నవి. ఇందాకే నేను తనతో మాట్లాడుతూ ఉన్నాను. ఏం చెప్పిందంటే నేను పగ సాధించి తీరతానని చెప్పింది. దేవుడా సాలిగ్రాముడా, ఆ పిల్ల చచ్చిపోయి కూడా పీడలా పట్టుకుందే మా కుటుంబాన్ని, మా చిన్నాని. చిన్న చాలా పెద్ద తప్పే చేశాడు. ఆ పిల్లని మా ఇంటికి తీసుకురావడమే తప్పు. ఇప్పుడు ఆ పీడ నేనెలా వదిలించుకోను? స్వామి, మీరు సర్వజ్ఞులైన స్వాములు. మీరే మమ్మల్ని కష్టం నుంచి కాపాడాలి. తీసుకో, దీన్ని నీ చేతికే కట్టేసుకో. నువ్వే నీ మనవడికి రక్షణ కవచంలో అయిపోగలవు. డాలులాగా కాపాడుతావు తనని. కుడి చేతికే. ఈ దారం నీ చేతికి ఉన్నప్పుడు దీని ప్రభావం మీ ఇంటిలో వెంటనే కనిపిస్తుంది. దీన్నేదో మామూలు దారం అనుకోవద్దు. లేదు స్వామి, ఒక యజ్ఞం కోసం మళ్ళీ రమ్మంటాను నిన్ను. అలాగే, నేను మా చిన్న కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. వెళ్ళొస్తాను స్వామి. నువ్వు ఈ పని చేయక తప్పదు రత్నం. ప్లీజ్, ఏదో ఒక రకంగా నువ్వు వంశీ ఫింగర్ ప్రింట్స్ తీసుకురాక తప్పదు. జాహ్నవి గదిలో ఒక సిరంజి దొరికింది. దాని మీద ఏవో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. వంశీ ఫింగర్ ప్రింట్స్తో పోలీసులు వాటిని ఖచ్చితంగా మ్యాచ్ చేసి చూడాలి. కానీ బావగారు, వంశీ అలా చేసుండడు. నా ఉద్దేశం, ఒక మనిషిని హత్య చేయడం అంటే నేను ఎంతమాత్రం నమ్మను. అసలు అదేంటో కనుక్కోవాలిగా రత్నం గారు.
నిజంగానే వంశీ ఏం చేయకుండా ఉండుంటే తన ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యే అవకాశం లేదుగా. ఒకవేళ కాకపోతే వంశీ నిరపరాధో కాదో తెలిపోతుంది కదా. మీకు కావాల్సింది కూడా అదేగా రత్నం గారు. ప్లీజ్ రత్నం గారు, మీరు ఇందులో ఈ మాత్రం సాయం చేసి తీరాల్సిందే ప్లీజ్. అలాగా, అసలు సంగతి ఇదా? ఇదంతా మీ పనికి మళ్ళీ కొడుకు చేసిన నిర్వాకమేనా? పనికి మళ్ళీ దరిద్రుడు పాపం చేసినవాడు వాడైతే మా చిన్న జైల్లో మగ్గాలా? ఇదిగో చూడు, ఇలా ఎన్నటికీ జరగకూడదు. ముందు నుంచి ఎప్పుడు చూస్తున్న నీ కొడుకే మమ్మల్ని ఇరికిస్తూ వచ్చాడు. అయినా వాడిని క్షమించేస్తూ ఉన్నాం. ఏదో మన పిల్లాడని వదిలేశాం, కానీ ఇప్పుడు మాత్రం వదిలేది లేదు. వాడు హాయిగా తిరుగుతుంటే మా చిన్న జైలు పాలైపోవాలా? వీలేదు. నేను వాడిని పోలీసులకి పట్టించి తీరుతాను. ఇక నువ్వు మా ఇంటి గుమ్మంలో కూడా కాలు పెట్టడానికి వీలేదు. పోయి కణించి పో. అమ్మగారు, మీరు అసలు ఆయన ఎందుకు కోప్పడుతున్నారు? రత్నం గారు ఏం తప్పు చేశారు? అవునానమ్మా, వంశీ చేసిన దానికి మావేని ఎందుకు బ్లేమ్ చేస్తావు నువ్వు? ఇంకా జాహ్నవిని హత్య చేసింది వంశీ అని రుజువు కాలేదుగా. రుజువు కాలేదంతే కదా, అది కూడా అయిపోతుంది. ఇదంతా ఇతని భార్య మితిమీరిన ముద్దు చేయడం వల్ల జరిగింది. నేను విడిచిపెట్టాను. నేను ఇప్పుడే చెప్తున్నాను రత్నం, మా చిన్న అక్కడ జైల్లో మగ్గిపోతుంటే నీ ముద్దుల కొడుకు హాయిగా తిరగడమా? వీలేదు. వాడు మా చిన్నాని జైలు పాలు చేశాడు కదా, ఇక నేను కూడా వాడిని జైలు పాలు చేసేదాకా నిద్రపోను. అమ్మా అమ్మగారు ఏమైంది? రత్నం, సాలిగ్రాముడా. అమ్మగారు జాగ్రత్త, కూర్చోండి, మంచిని తీసుకొస్తాను. త్వరగా. ఓరి భగవంతుడా. అమ్మా, అమ్మగారు, అమ్మగారు కొంచెం మంచినీళ్ళు తాగండి. ఇంకా చాలు. మరీ అంత కోపగించుకుంటే ఎలా అమ్మగారు? కొంచెం మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలిగా. అయినా నేను చెప్పాను కదా అన్ని సర్దుకుపోతాయని. మాల్తక సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైపోయింది. వంశీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయిన వెంటనే సాగర్ లాకప్లోంచి విడుదల కాకుండా ఎవరూ ఆపలేరు. దాంతో అన్నీ సర్దుకుంటాయి. ఇదంతా నీ మహిమే స్వామి. మా చిన్న విడుదలైపోతే బ్రతికినంతకాలం మీకు నేను రుణపడి ఉంటాను. ఇదేంటి, రమేష్ గారి నంబర్ నుంచి రెస్పాన్స్ లేదు. మాల్తక్క నంబర్ కూడా కలవట్లేదు. ఈ పాటికి మాల్తక్క ఇంటికి వచ్చేసి ఉండాలి కదా. మాల్తక్క ఇంటికి రాగానే ఫోన్ చేస్తానని రమేష్ గారు నాతో అన్నారు కదా. నేను పని చేస్తాను, నేనే వెళ్ళి మాల్తక్కను కలుస్తాను. గంగా, ఎక్కడికి బయలుదేరావు? చూడు సుప్రియ, నేను మాల్తక్కను కలవడానికి రమేష్ గారి ఇంటికి వెళ్తున్నాను. మాల్తక్క రాగానే నాకు ఫోన్ చేస్తానని రమేష్ గారు చెప్పారు, కానీ వాళ్ళిద్దరు ఫోన్ కలవట్లేదు. నాకెందుకో టెన్షన్ గా ఉంది. నేను ఒకసారి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. ముందు భోంచే తర్వాత వెళ్తూ కానీ. నేను ఇప్పుడే 5 నిమిషాల్లో వచ్చేస్తాను. నాకింకేం చెప్పద్దు పద. ఈ కేసు ఆరంభమైన రోజు నుంచి నువ్వు సరిగ్గా భోంచేయడమే మానేసావు. పైగా ఇప్పుడు చాలా పొద్దుపోయింది. మాలతి అక్కనే రేపు ఉదయం కలుద్దు గాని. కూర్చో, ఇక భోంచొద్దు గాని. కూర్చో. నువ్వు తిన్నావా సుప్రియ? లేదు, నీతో కలిసి భోంచేద్దాం అనుకున్నాను. ప్రశాంతంగా కూర్చుని భోంచేసి ఎన్ని రోజులైపోయింది గంగా. నాకు చాలా ఆకలేసిందమ్మా. నేను ఇంక తినకుండా ఉండలేను. ఏమైంది? నీ అంతటి నువ్వే తింటావా, నన్ను తినిపించమంటావా? సుప్రియ, నేను మాల్తకి ఎక్కడుందో చూసొస్తాను. అమ్మగారు, అమ్మగారు, బయట ఏం జరుగుతోంది? ఏమైంది గోవిందే గారు? బాబు గారు, బయట చాలా మంది గుంపుగా వచ్చేశారు. ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మీరు చిన్నబాబు నశించాలని నినాదాలు చేస్తున్నారు. ఎవరు ఏంటో తెలియదు. నేను చూస్తానులే. సాగర్ని ఉరి తీయాలి.
తీయాలి ఉరి తీయాలి చతుర్వేదుల కుటుంబం నశించాలి సాగర్ని ఉరి తీయాలి సాగర్ని ఉరి తీయాలి చతుర్వేదుల కుటుంబం నశించాలి సాగర్ని ఉరి తీయాలి ఉరి తీయాలి చతుర్వేదుల కుటుంబం నశించాలి సాగర్ని ఉరి తీయాలి సాగర్ని ఉరి తీయాలి చతుర్వేదుల కుటుంబం నశించాలి సాగర్ని ఉరి తీయాలి ఉరి తీయాలి చతుర్వేదుల కుటుంబం నశించాలి సాగర్ని ఉరి తీయాలి సాగర్ని ఉరి తీయాలి చతుర్వేదుల కుటుంబం ప్లీజ్ 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 కొంచెం ఆగండి ప్లీజ్ ప్లీజ్ గోల్ చేయకండి కొంచెం ఆగండి మీరంతా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు మా కుటుంబంలో ఎవరు ఏ తప్పు చేయలేదు ఆర్భాటం చేయకండి మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను తమ కోడల్ని హత్య చేసిన వాళ్ళు వీళ్ళు హంతకులు వీళ్ళు కట్నం కోసం దుర్మార్గానికి పాల్పడ్డారు ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే ఒక్క సాగర్కి మాత్రమే కాదు వీళ్ళందరికీ కూడా ఉరి శిక్ష పడి తీరాల్సిందే మీరంతా ఎందుకు అర్థం చేసుకోరు నేను చెప్తూనే ఉన్నాగా మీరంతా అపార్థం చేసుకుంటున్నారు ఒక అమాయకురాల్ని హత్య చేశారు వీళ్ళు అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాం వీళ్ళకి శిక్ష వేయించి తీరుతాం ఒక జడ్జి అయ్యిండు కూడా ఇంత పెద్ద నేరం చేశాడు ఈయన వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సాగర్ని అరే, ఏంటి మీరు చేస్తున్న పని? నాన్నగారు, ఏంటి మీరు చేస్తున్న పని? మెల్లగా అరే ఏమైంది గోవింద గారు తలుపు మూసేయండి త్వరగా ఈ దెబ్బలా తగిలింది ఏమైంది నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏమైంది గంగా సాలిగ్రాముడా అసలు ఏం జరుగుతోంది ఏం లేదు ఏం అంత పెద్ద కాలేదమ్మా, దెబ్బ ఏం తగిలితే కాలేదు. ఏం బయట లేదంటావే పెద్ద గుంపు చేరి సాగర్కి మనకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అక్కడే జాహ్నవి పేరెంట్స్ వాళ్ళ అన్నయ్య సురేష్ కూడా ఉన్నారు ఐఎమ్ షూర్ వాళ్ళే వీళ్ళని రెచ్చగొట్టుంటారు మనం కట్నం అడిగామని చెప్పుంటారు కట్నం ఇవ్వనందుకు జాహ్నవిని చంపేసి ఉంటామని చెప్పుంటారు అవునా అయ్యో భగవంతుడా ఎంత రక్తం వస్తుందో కొంతమందికి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం తప్ప వేరే పనుండదు ఇవ్వు పెద్ద దెబ్బే తగిలింది చాలా రక్తం పోతుంది జాగ్రత్తగా కట్టుకట్టు వద్దు గంగా నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు వాళ్ళంతా చాలా ఉద్రేకంగా ఉన్నారు దేనికైనా పాల్పడచ్చు నువ్వు ఇక్కడే ఉండాలంతే ఏమిటిదంతా అయ్యో సుప్రియ! కోడలా ఏమైంది ఏమైంది? సుప్రియ! సుప్రియ అమ్మ సుప్రియ ఏమైంది సుప్రియకి ఉండే కొందుకు ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది ఏదో ఒకటి చేసి తీరాలి పోలీసులకు ఫోన్ చేయి ఇన్స్పెక్టర్ త్రివేదికి ఫోన్ చేయి తొందరగా హలో త్రివేది గారేనా నేను ప్రదీప్ని మాట్లాడుతున్నాను మా ఇంటి మీద రాళ్ళు వేస్తున్నారు జనాలు నినాదాలు చేస్తున్నారు మీరు ప్లీజ్ వెంటనే ఏదైనా చేయాలి ఇట్స్ అర్జెంట్ ఏమైంది ఎందుకలా కంగారు పడిపోతున్నావు మాలతి అక్కను మా ఇంటికి తీసుకుని వెళ్ళమని నేను గంగకు చెప్పాను కానీ ఏమైందో గంగొస్తే గాని ఏమైందో తెలుస్తుంది నాన్నగారు కూడా ఇంకా రాలేదు ఐ హోప్ ఏ అనర్థం జరగకూడదు అయినా ఈ పాటికి నాన్నగారు గంగ వచ్చేసి ఉండాలి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఇప్పుడేగా తెల్లారింది వచ్చేస్తారులే అయినో తను వస్తూ ఉండుంటుంది నిన్ను వాదించి మరీ వెళ్ళింది రాకుండా ఉండలేదు తను చాలా కష్టం మీద పంపించగలిగాం వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసరికి వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకున్నారు థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ బయట కూడా పరిస్థితి ఇలాగే ఉంది అక్కడ కూడా చాలా మంది గుమికూడారు మాల్తక్క నుంచి ఇంతవరకు ఏ కబురు లేదు ఇంతసేపు ఎందుకు పడుతుంది నేనే వెళ్ళి కలిసి వస్తాను ఇప్పుడు ఎలా ఉంది సుప్రియ బాబు నేను వెళ్ళి మాల్తక్కను కలిసి వస్తాను వద్దు నా ఉద్దేశంలో ప్రస్తుతం
ఏ ఒక్కరూ ఇంట్లోంచి ఒంటరిగా బయటికి వెళ్ళడం మంచిది కాదు. వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు, వెళ్తున్నారు. ఇక కాసేపటి తరువాత పరిస్థితి చక్కబడి ప్రశాంతం అయితే అప్పుడు మీరు వెళ్ళచ్చు. మీ కుటుంబాన్ని ఒక ప్రేతాత్మ పీడ వేధిస్తోంది. ఆ ఆత్మ ఎవరో కాదు, చనిపోయిన నీ చిన్న కోడలు జాహ్నవి. దీన్ని నీ చేతికే కట్టేసుకో. నువ్వే నీ మనవడికి రక్షణ కవచంలో అయిపోగలవు. డాలులాగా కాపాడుతావు తనని. నిరంజన్, నేను సాగర్ని కలుసుకోవాలి ఇప్పుడే, తక్షణమే, వెంటనే ఈ దారం తన చేతులకి కట్టాలి. అప్పుడు తనకి ఏమీ కాదు. అమ్మా, ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా, బయటికి వెళ్తే ప్రమాదం అని చెప్పారుగా, మనం తర్వాత వెళ్దాంలే. అరే, నువ్వు అర్థం చేసుకోవే. నాకు గుండెలో చాలా కాపరగా ఉంది. చిన్నకి వెంటనే ఇది కట్టేశానంటే ఇంకేం బాధ ఉండదు. వెంటనే నేను వెళ్ళాలి. చూడండి, మీరు వెళ్ళాలి. కావాలంటే నాతో పాటు జీప్లో రావచ్చు. అయితే మీరందరూ నాతో రావాల్సి ఉంటుంది. నా ఉద్దేశంలో ఇప్పుడు ఈ ఇంట్లో ఏ ఒక్కరు ఒంటరిగా ఉన్న ప్రమాదం కావచ్చు. ఆ జనాన్ని నమ్మడానికి వీల్లేదు. సరే, నేను సాగర్కి ఏదైనా తినడానికి తీసుకొస్తాను. త్వరగా వెళ్ళు, త్వరగా తీసుకురాపో. గోవిందయ్య గారు రండి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్. ఇప్పుడు మీరు మా అబ్బాయి ప్రదీప్ని, మా కోడల్ని డాక్టర్ గారి క్లినిక్ దగ్గర దింపగలరా? ఎందుకంటే ఆమె హెల్త్ బాగోలేదు. కడుపుతో ఉందా పిల్ల? సరే, దానికే తప్పకుండా. మేము తిరిగి వస్తున్నప్పుడు మీ ఇద్దరిని పికప్ చేసుకుంటాం. నేను సాగర్ని ఎలాగైనా జైలు నుంచి విడిపించాలి. గంగా, ఏం చేస్తున్నావు నువ్వు? అయినా నీ చేతికి తాళం ఎలా వచ్చింది? దొంగతనంగా తీసుకొచ్చాను. నువ్వు నాతో పాటు వచ్చి. ఎక్కడికి ఎక్కడికి? అలా ఎలా వచ్చేస్తాను నేను? వద్దు, మాట్లాడకుండా నాతో రా. రా. వద్దు, మాట్లాడకుండా నాతో రా. రా. ఇన్స్పెక్టర్ కంట్లో పడితే? సాగర్, అందరూ నిద్రపోతున్నారు. మనం ఎవరి కంటపడం? మనం సైలెంట్గా వెళ్ళిపోదాం. త్వరగా రా. 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 ఏ, ఉండు ఒక్క నిమిషం. త్వరగా కానివ్వు సాగర్, త్వరగా. పద పద పద. రా.
ఇప్పుడెలా? ఏముంది, అనుకున్నది చేద్దాం. ఎంత వేగంగా పరిగెట్టగలిగితే అంత పరిగెట్టడమే. పద. అరే సార్, సార్, ఏమైంది? సాగర్ పారిపోతున్నాడు. పారిపోయాడా? ఎలా? గంగా అతన్ని తనతో తీసుకెళ్లిపోయింది. వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. పద. సాగర్, సాగర్ ఆగక్కడ. పిలిచేలోపే సరేనని కరుణించావే రమ్మని. సాగర్ ఆగు, లేదంటే కాల్ చేస్తాను. సాగర్,